హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు డీప్ సిక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ డీప్ సిక్ అంటేనే ప్రజెంట్ అమెరికా వణికిపోతుంది. అమెరికా కంపెనీ సీఈఓలకు గత 2 రోజులుగా నిద్ర లేకుండా చేసింది. మీరు చెప్తే నమ్మరు. అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 2 ట్రిలియన్లు నష్టపోయింది. ఈ డీప్ సిక్ గురించి అఫీషియల్గా ట్రంప్ మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆన్లైన్లో చూసుకుంటే గత 2 రోజులుగా డీప్ సిక్ బాగా వైరల్ అవుతుంది. అసలు డీప్ సిక్ అంటే ఏమిటి? దీనిని చైనా ఏ విధంగా డెవలప్ చేసింది? దీనిని చూసి అమెరికా ఎందుకు భయపడుతుంది? ఈ డీప్ సిక్ ఏఐ టెక్నాలజీ భారతదేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది? దీని గురించి ఏదైనా ఏఐ టెక్నాలజీ ఉందా తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, టిక్ టాక్ యాప్ను తయారు చేసింది చైనా. దీన్ని ఇండియా బ్యాన్ చేసింది. కానీ ఇది అమెరికాలో ప్రస్తుతం టాప్లో ఉంది. అక్కడ ప్రజలు ఈ యాప్ బ్యాన్సల్ అయిపోయారు. మన దేశంలో ఏ విధంగా ప్రభావితం చేసిందో అమెరికాలో ప్రజలకు దీని ప్రభావితం అట్లే ఉంది. ఈ టిక్ టాక్ యాప్ ద్వారా ఆ దేశ రహస్యాలను దొంగలిస్తుందని తెలిసి కూడా దాన్ని ఇప్పటి వరకు నిషేధించలేదు. మధ్యలో ఒకసారి నిషేధించి మళ్ళీ తీసుకువచ్చింది. కానీ మన ఇండియా మాత్రం పూర్తిగా నిషేధించింది. అంతేకాకుండా టిక్ టాక్ యాప్ అంతకంటే అడ్వాన్స్ చాట్ జీపీటీకి గట్టి పోటీనిచ్చే డీప్ సిక్ని చైనా తయారు చేసింది. ప్రస్తుతం ఈ డీప్ సిక్ని చాట్ జీపీటీ కిల్లర్ అని కూడా అంటారు. ఈ డీప్ సిక్ దెబ్బకి అమెరికా చాట్ జీపీటీ దెబ్బతింది. వారి స్టాక్స్ కుప్పకూలిపోయాయి. రీసెంట్గా ఏం జరిగిందంటే, అమెరికన్ కంపెనీ అయిన యాపిల్ ప్లే స్టోర్లో ఈ డీప్ సిక్ విపరీతంగా పాపులర్ అయింది. ప్రజలు చాట్ జీపీటీకి కంటే ఎక్కువగా ఈ డీప్ సిక్నే వాడేందుకు ఇష్టపడుతున్నారు. చాలామంది చెప్పేది ఏమిటంటే, చాట్ జీపీటీ కంటే డీప్ సిక్ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెబుతున్నారు. దీంతో యాపిల్ స్టోర్లో ఈ డీప్ సిక్ నెంబర్ 1 ప్లేస్కు చేరుకుంది. ఈ చైనా యాప్ సడన్గా రేస్ అవడం చూసి ప్రపంచంలో పెద్దవైన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్ ఆశ్చర్యపోతున్నాయి. చైనా కేవలం టిక్ టాక్ లాంటి చిల్లర యాప్లని కాకుండా టెక్నాలజీ పరంగా అమెరికాని ఈజీగా బీట్ చేయగలదని ఈ డీప్ సిక్తో ప్రూవ్ చేసింది. ఈ డీప్ సిక్ వల్ల ఏమిటి ప్రయోజనం? ఈ డీప్ సిక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ అసిస్టెంట్. ఇది మీరు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం కూడా ఇస్తుంది. మీ చాట్ జీపీటీ తెలిసే ఉంటుంది. అది కూడా సేమ్ ఇదే విధంగా పనిచేస్తుంది. మన ఊహలకు తగ్గట్టు ఇమేజ్ని తయారు చేస్తుంది. ఒక ఇండియన్ ఫైటర్ జెట్ ఒక ఫ్లాగ్ వేసుకొని ఆకాశంలో ఎగురుతున్నట్టు ఒక ఫోటోని తయారు చేయమంటే ఎమ్మటే తయారు చేసి ఇస్తుంది. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయి ఉంటే మీకు కావాల్సిన కోడింగ్ని దీని ద్వారా రాయించుకోవచ్చు. మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ కండిషన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పేస్తుంది. అంతేకాకుండా మీ భూమి గొడవలు ఉన్నా, లీగల్గా ఎటువంటి హెల్ప్ కావాలన్నా, మన చట్టాల గురించి తెలియాలన్నా ఏదైనా చాట్ జీపీటీలో మీరు చెప్పేస్తుంది. చాట్ జీపీటీ లాగానే చైనా కూడా డీప్ సీక్ తయారు చేసింది. ఇది సేమ్ చాట్ జీపీటీ లాగానే ఉంటుంది. ఇది చాట్ జీపీటీ కంటే బెటర్గా పనిచేస్తుందని చాలామంది చెబుతున్నారు. అయితే ముందుగా చాట్ జీపీటీని అమెరికా తయారు చేసింది. అది బాగానే పనిచేస్తుందిగా. ఈ డీప్ సీక్ వచ్చినంత మాత్రాన అమెరికాకి ఎటువంటి ప్రాబ్లం? ఇంకా ఎందుకు భయపడుతుంది? ఇక్కడ చాట్ జీపీటీని తయారు చేయడానికి 10 సంవత్సరాల టైం పట్టింది. దీనికోసం 4,500 మంది ఉద్యోగులు పనిచేశారు. దాదాపు $6.6 బిలియన్ల ఖర్చు అయినాయి. కానీ చైనాకి 2 ఇయర్స్ టైం పట్టింది. దీనికి కేవలం 200 మంది ఉద్యోగులతోనే డీప్ సిక్ని తయారు చేసింది. అంతేకాకుండా చైనా చాట్ జీపీటీకి అయిన ఖర్చు 10% డబ్బు దీంతో తయారు చేసింది. దీని ఖర్చు 10 మిలియన్ల కంటే తక్కువ ఖర్చుతో తయారు చేశారు. 6 బిలియన్లు ఎక్కడ, 10 మిలియన్లు ఎక్కడ? ఇది చాలా అమేజింగ్ విషయం. చైనాని ఈ విషయంలో మెచ్చుకోక తప్పదు. నేను ఇక్కడ చైనాని ఎందుకు పొగుడుతున్నానంటే, చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ మన ఇండియాకు వచ్చాడు. అప్పుడు మన ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్లు, సీఈఓలు ఇతన్ని కలిశారు. అయితే స్టేజీ పైన ఉన్న ఒక వ్యక్తి చాట్ జీపీ లాంటి టెక్నాలజీని ఇండియా డెవలప్ చేయాలంటే ఎంత సమయం పడుతుందని అడిగితే, అప్పుడు పొగరుగా ఈ టెక్నాలజీని తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని, చాలా ఖర్చు అవుతుందని, ఇండియా దీన్ని సాధించలేదని చెప్పేశాడు. అప్పుడు మన బిజినెస్ మ్యాన్ సీఈఓలు అవమానంగా ఫీల్ అయ్యారు. అప్పుడు మన ఇండియన్ పెద్ద కంపెనీలు ఈ చాట్ జీపీటీ
టూల్స్ తయారు చేస్తుందని అనుకుంటే మనకన్నా ముందు చైనా తయారు చేసి అమెరికాకు షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా ChatGPTని తయారు చేయడానికి ఖర్చు ఎక్కువ కాదు, సమయం కూడా ఎక్కువ పట్టదని చైనా నిరూపించింది. అందుకే టెక్నాలజీ విషయంలో అమెరికాను నమ్మకూడదు. వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో రోజుల నుంచి తయారు చేశాం, ఇది మీ వల్ల కాదు అని మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తారు. చైనా అమెరికాను పట్టించుకోదు కాబట్టే వాళ్ళు ఈజీగా ఇది చేసి చూపించారు. చైనా కేవలం టిక్ టాక్ లాంటి యాప్లనే కాకుండా ఇలాంటి డీప్సీక్ యాప్లను కూడా తయారు చేయగలదని, అమెరికా లాంటి దేశాన్ని కూడా బీట్ చేయగలదని దీంతో ప్రూవ్ చేసుకుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో, ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్.